చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేటివి మాత్రం గుడిసేటి యవ్వారాలు. ఈ సామెత నేను జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి విన్నప్పుడు ఇదేదో బాగుందే అని అనుకున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన బ్యాచ్ని కొంచెం క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు చెప్పేవి వీళ్ళు చేసేవి అసలు ఏమాత్రం పొంతనుండదు అని చెప్పేసి తెలుసుకుని ఆ సామెత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అది వాళ్లకు మాత్రమే యాప్ట్ అవుతుంది అని చెప్పేసి నిర్ధారించుకోవడం జరిగింది. నేనైతే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్లో ఒక ఆయన ఉంటాడనమాట. తిరుపతి నియోజకవర్గానికి ఆయన మాజీ ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో అలాగే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఈ రెండు గవర్నమెంట్లలో కూడా ఆయన తిరుమల క్షేత్రానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డులో చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఆయన గారు తెల్లారి లెగిస్తే నీతులు చెబుతానే ఉంటాడు. ఏ రేంజ్లో చెబుతూ ఉంటాడంటే ఆయన గారి నీతులు, ఫిలాసఫీలు, ఆయన గారి యొక్క మాటలు, ఆ ప్రసంగాలు వింటే ఉత్తేజభరితమైపోయి గూస్ పింపుల్స్ వస్తాయి. కానీ ఆయన గారు చేసేటువంటి పనులు ఏంటంటే మొత్తం గుడిసిట్టి అవ్వరాలే. ఆయన పేరు ఏంటి అంటే భూమన కరుణాకర్ రెడ్డి. ఈయన గారు మహానుభావుడు. ఈయన గారు స్టూడెంట్గా ఉన్నప్పుడు విరసం అనేటటువంటి పత్రికను ఏర్పాటు చేసి హిందుత్వం మీద విపరీతంగా ఏ రేంజ్లో అంటే అసలు దారుణాతి దారుణంగా స్టోరీలు రాయించారు. సరే, అది పక్కన పెడదాం. ఈయన నాస్తికుడు. ఏ రేంజ్లో ఈయన నాస్తికత్వం ఉన్నింది అంటే తిరుపతి ప్రాంతంలో పుట్టి పెరిగి అక్కడే ఉంటూ తిరుమల క్షేత్రంలో ఏదైతే మూల విరాట్ ఉందో వెంకటేశ్వర స్వామి విగ్రహం, ప్రతి హిందువు కలియుగ ప్రత్యక్ష దైవంగా ఇలవేల్పుగా పూజించుకునేటటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇతగాడు ఏం మాట్లాడాడు అంటే గర్భగుడిలో ఉన్నది నల్ల బండరాయి, దాన్ని నేను వెంకటేశ్వర ఈ మాటలు నా నోటి నుంచి పలికిస్తున్నందుకు దయచేసి క్షమించు, కానీ ఇతగాడు మాట్లాడింది ఏమంటే ఆ నల్ల బండరాయిని నేను చెప్పుతో కొడితే నన్నెవడైనా ఏమైనా పిడా అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి. ఇతన్ని రాజశేఖర్ రెడ్డి అదే తిరుమల క్షేత్రానికి చైర్మన్ని చేశాడు. కేవలం దోపిడీలకు పాల్పడడం కోసమే చేయడం జరిగింది. మళ్ళీ ఇతన్నే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2.5 సంవత్సరాల పాటు ఆ ట్రస్ట్ బోర్డుకి చైర్మన్ని చేయడం జరిగింది. కేవలం దోపిడీ కోసమే. ఇతను చైర్మన్గా ఉన్నప్పుడే తిరుమల లడ్డూలో అడల్ట్రేషన్ జరిగింది. ఆ తిరుమల లడ్డూలో ఈ కొవ్వు పదార్థాలు కలిసినటువంటి నెయ్యి కలిపి ఆ లడ్డూ యొక్క పవిత్రతను సర్వనాశనం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసి హిందూ సమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలాగా చేసినటువంటి వ్యక్తి ఈ కరుణాకర్ రెడ్డి. సో ఈ కరుణాకర్ రెడ్డి తాజాగా ఏం చేశాడు అయ్యా అంటే తిరుపతి ప్రాంతంలో మంగళం అనేటటువంటి ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి దాదాపు 7.5 ఎకరా కబ్జా చేసుకున్నాడు మనోడు అనమాట. తిరుచానూరులో 9 ఎకరాలు కబ్జాలు చేశాడు. దాదాపు ఈ భూముల యొక్క విలువ 150 కోట్లు ఉంటుంది బహిరంగ మార్కెట్లో. సో దీన్ని ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించడం జరిగింది. సో దీనిపైన మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఎంక్వైరీని వేయడం జరిగిందనమాట. సో కంప్లీట్గా ఏంటి అంటే 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా అలాగే 2 సార్లు తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మన భూమన కరుణాకర్ రెడ్డి, ఈయన తుడా చైర్మన్గా కూడా పనిచేశాడు మహానుభావుడు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అరాచకాలకు అక్రమాలకు పాల్పడడం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి ఎమ్మెల్యేగా టీటీడీ బోర్డు చైర్మన్గా ఏకకాలంలో 2 పదవులను నిర్వహిస్తూ ప్రభుత్వ భూముల్ని నదీ పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేసేసుకున్నాడు మన భూమన కరుణాకర్ రెడ్డి. ఇక ఈ విజిలెన్స్ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వీళ్ళు చేసినటువంటి ఈ ఎంక్వైరీలో వాళ్ళకే దిమ్మ తిరిగేటటువంటి విషయాలైతే బయటికి రావడం జరిగిందనమాట. తిరుపతిలో 16.30 సెంట్లు అంటే దాదాపు 16.5 ఎకరాలు ప్రభుత్వ ఇనాం భూముల్ని, అలాగే స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు 4 ఎకరాలని కబ్జా చేసుకున్నట్టు విజిలెన్స్ వాళ్ళు
చేసినటువంటి ఎంక్వైరీలో బయటికి రావడం జరిగింది. ఇంకా అక్కడితో ఆగిపోలేదు మన భూమన కరుణాకర్ రెడ్డి భూ కబ్జాలు. ఆయన తిమ్మనాయుడుపాలెం బైపాస్ రోడ్డుకు దగ్గరలో 7.5 ఎకరాలని కబ్జా చేసుకున్నాడు అనమాట. సర్వే నెంబర్ 47లో దాదాపు 13 ఎకరాలు ఉండగా దాన్ని 5 డివిజన్లుగా చేర్చి అడంగల్ కాపీ, విలేజ్ స్కెచ్ తదితర రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 47లో భూమిని అనాధీనంగా పేర్కొన్నాడు. ఈయన తెలివితేటలు ప్రదర్శించారనమాట బాగా. తిరుపతి ఎమ్మెల్యేగా ఉండగా భూమిని ఆక్రమించినట్టు విజిలెన్స్ గుర్తించింది. ఇందులో 5 ఎకరాలని మొదట ఆక్రమించి తుడా నిధులతో 80 అడుగుల రహదారి నిర్మాణం చేసుకున్నారు. ఇక అదే భూమికి మళ్ళీ 2.5 ఎకరాలని కలిపేసుకోవడం కూడా జరిగిందనమాట. సర్వే నెంబర్ 47-2లోని 3.5 ఎకరాలను ఇవి ప్రైవేటు భూములు యజమానులను బెదిరించి అవి కూడా లాగేసుకోవడం జరిగింది. ఇక పాపం నది ఒడ్డున ఒక మంచి ఫామ్ హౌస్ కట్టుకొని సేద తీరుదాం ముసలముప్పన అని చెప్పేసి స్కెచ్ చేసినట్టున్నాడు మన కరుణాకర్ రెడ్డి. ఈ స్వర్ణముఖి నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇనాం భూముల్ని కూడా కబ్జా చేసుకున్నాడు మనోడు అనమాట. రెవెన్యూ రికార్డుల ప్రకారం తిరుచానూరులో 472, 73, 74 సర్వే నెంబర్లలో భూమన కరుణాకర్ రెడ్డి భార్య రేవతి, కుమారుడు అభినయ్ వీళ్ళ పేర్ల మీద 16 ఎకరాల భూమి ఉంది. కానీ అదే సర్వే నెంబర్ల మీద భూమన కుటుంబానికి మరొక 25 ఎకరాలు భూమిలో మామిడి తోట ఉంది అని చెప్పేసి ఈ విజిలెన్స్ అధికారులు గుర్తించడం జరిగిందనమాట. అంటే 9 ఎకరాలు ఇనాం భూముల్ని స్వాహా చేశారు. ఇక అక్కడితో ఆగిపోతే బాగోదనుకున్నాడో ఏమో మన భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఈ పరివాహకంలోకి చొచ్చుకెళ్ళి ప్రహారీ గోడని నిర్మించేశాడు. అక్కడ భూమిని మెరక చేసేందుకు 1,00,000 టన్నుల గ్రావెల్ని కూడా తోలించేసుకున్నాడు. భూమన కుటుంబం ఆక్రమణలోని ఈ 9 ఎకరాలు భూమి సుమారు 54 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది బహిరంగ మార్కెట్లో. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రజల మీదకి తోలి విచ్చలవిడిగా ప్రభుత్వ భూములన్నిటినీ దోచేసుకున్నారన్నమాట. గత 5 సంవత్సరాల దోపిడీ సామాన్యుల యొక్క 500 సంవత్సరాల ఆదాయం. వాస్తవానికి వీళ్ళు 5 సంవత్సరాల్లో చేసినటువంటి దోపిడీ ఎంతరా అంటే ఒక సామాన్యుడి 500 సంవత్సరాల కష్టార్జితం. ఆ రేంజ్లో వీళ్ళు దోపిడీలకు పాల్పడ్డారనమాట. మళ్ళీ వీళ్ళు మేము వచ్చేస్తాం 2029లో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలారా, వీళ్ళను గనక నమ్మి మళ్ళా ఓట్లేస్తే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో అప్పట్లో తీసుకొచ్చాడు కదా, దాన్ని ఖచ్చితంగా తెస్తాడు. తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరి మన ఇళ్ళు మిగలవు, మన భూములు మిగలవు, మనకు ఆ సెంటో అరసెంటో ఉంటే అవి కూడా మిగలవు, మొత్తం లాగేసుకుంటాడు. మన ఇళ్లల్లో నుంచి మనల్ని జుట్టు పట్టుకొని బయటికి ఇసిరేసి మన ఇళ్లల్లో వాళ్ళ రౌడీలు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఉంటారు. మనం ఏమీ చెయ్యలేం. సో జాగ్రత్తగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి మాత్రం అధికారాన్ని ఇవ్వద్దు. ఇస్తే ఇదే జరిగేది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.